సార్ ఈరోజు 'కేరామ్' మూవీ రిలీజ్ అయింది. హ్మ్. సో, ఈ మూవీ మీద అయితే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. థియేటర్‌లో రిలీజ్ అయ్యాక ఆడియన్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఒకటే సౌండ్ అయితే వినపడుతుందమ్మా థియేటర్‌లో. హ్మ్. ఆడియన్స్ సైలెన్స్‌గా చూసే సినిమాలు కొన్ని ఉంటాయి. అవును. కాస్త ఎంజాయ్ చేసి కామెంట్ చేస్తూ రన్నింగ్ కామెంటరీ చూసే సినిమాలు చాలా ఉంటాయి. హ్మ్. వాటిలో ఇది రెండో కేటగిరీకి చెందింది. ఫస్ట్ స్టోరీ విషయానికి వద్దాం మనం. ఓకే. ట్రైలర్‌లో వాళ్ళు ఏదైతే చూపించారో అంత రగ్గుడుగా, రఫ్‌గా తిరిగే ఒక అల్లరిచిల్లరగా తిరిగే ఒక కుర్రోడు. హ్మ్. గొప్ప ఇంట్లో పుట్టి మాస్‌గా ఊరమాస్‌గా తిరిగే కుర్రోడు ఎలా ఉంటాడో అలాంటి క్యారెక్టరైజేషన్ కిరణ్ అబ్బవన్ ఉంది. ఓకే. అలాంటి వ్యక్తి ఒక సైకలాజికల్‌గా డిఫరెంట్‌గా బిహేవ్ చేసే ఒక అమ్మాయి దగ్గర లాక్ అయిపోతే ఎలా ఉంటుంది? ఇతని సైకోయిజానికి అతని సైకోయిజానికి ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా డీల్ చేసుకోగలిగారు అనేది సినిమా. హ్మ్. అది ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పారు. జైన్స్ నాని ఈ సినిమాకి డైరెక్టర్. ఓకే. అతని సినిమాని తెరకెక్కించారు. మన రాజేష్ దండా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. ఓకే. ఈ సినిమా మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు హ్మ్. అనే దానిపైన ఒక డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ట్రైలర్లో ఒక చిన్న అక్కడక్కడ లూడో గేమ్ దగ్గర వచ్చి ఒక పదం బూతు వాడారు. హ్మ్. హ్మ్. ఇది ఇట్లాంటి బూతులు వాడి సినిమాకి ఫ్యామిలీ సినిమా అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక డిస్కషన్ నడిచింది. ఓకే. సో ఆ డిస్కషన్స్ మధ్య ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. హ్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారా లేదా, లేకపోతే యూత్ని టార్గెట్ చేశారా, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనే దానికంటే కూడా సినిమా హాల్లో కూర్చున్న ఆడియన్ ఎంగేజ్ అయ్యారా, ఎంటర్టైన్ అయ్యారా అనేది చూసుకుంటే బెటర్ ఏమని నాకు అనిపిస్తుంది. హ్మ్. ఈరోజు ఎవరిని ఏ కంటెంట్ని జడ్జ్ చేయాలన్నా కానీ జడ్జిమెంట్కి అందని కంటెంట్ ఉంటుంది. హ్మ్. ఇదే కంటెంట్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అనేది థియేటర్కి వచ్చే ఆడియన్ ఎలాంటి ఆడియన్ వస్తున్నారు అనేది కూడా ఎవరు జడ్జ్ చేయలేని పరిస్థితి అనమాట. సో ఇక్కడ యూత్ని టార్గెట్ చేశారు కాబట్టి బూతులు ఎక్కువ పెట్టారా, లేకపోతే బూతులు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా బాగాలేదా, లేకపోతే ఈ సినిమాలో దాని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి కాబట్టి సినిమా బాగాలేదా హ్మ్. హ్మ్. అని మాట్లాడటం కంటే కూడా సినిమాలో కూర్చున్నంతసేపు ఎంగేజ్ అయ్యారా లేదనేది చూసుకుంటే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. నేను సినిమా చూశాను. హ్మ్. సినిమా చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్ అంతా కూడా రన్ అవుతూ వచ్చింది. ఒక కుర్రోడు వాళ్ళ ఫాదర్ ఎలా పెంచాడు, వాళ్ళ అమ్మ లేకపోతే ఎలా పెరుగుతాడు హ్మ్. హ్మ్. అనేది ఏదో చెప్పాలనుకున్నారు. ఒక డైలాగ్తో చెప్పేశారు. దాని తర్వాత చాలా రోజుల తర్వాత తెర మీద ఆలీ కనిపించారు. శ్రీనివాస్ రెడ్డి, ఆలీ ఇద్దరు కనిపించారు. హ్మ్. వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో కథ స్టార్ట్ అవుతుంది స్క్రీన్ పైన. బట్ నేరేషన్ వచ్చేసరికి కిరణ్ అబ్బవరం నేరేషన్ ఉంటుంది. అక్కడ నుంచి కథ రన్ అవుతుంది అనమాట. హ్మ్. ఇలాంటి వ్యక్తి చదువుల్లో వీక్, బ్యాడ్ హ్యాబిట్స్లో పీకు, హ్మ్. ఇలా ఉన్న క్యాండిడేట్ ఒక పర్పస్ కోసం వేరే స్టేట్కి వెళ్తాడు. కేరళ రాష్ట్రానికి వెళ్తాడు. హ్మ్. కేరళ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నటువంటి స్టూడెంట్ అక్కడ ఒక అమ్మాయిని అట్రాక్ట్ అయ్యి తనేదో చిన్న హెల్ప్ చేసిందని చెప్పేసి తనని లవ్ చేస్తుందని చెప్పేసి వెంటబడతాడు. ఎలా ఒప్పించి కన్విన్స్ చేశాడు, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇతని పరిస్థితి ఏంటి హ్మ్. అనేది కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాలో. ఓకే. అది బాగా కనెక్ట్ చేయగలిగాడు జైన్స్ నాని. రాసుకోవటం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది. మ్యూజిక్ చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అయితే ఆకట్టుకుంది. హ్మ్. అయితే ఇక్కడ చూస్తున్నసేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సూపర్ సినిమా అని చెప్పడానికి కొన్ని పంటి కింద రాళ్ళలాగా కొన్ని కొన్ని ఉన్నాయి. హ్మ్. హ్మ్. అవి చూస్తున్నంతసేపు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దీన్ని ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఎలాంటి సినిమాలు వస్తాయి ఇంకా ఓకే. ఓకే. అనేది ఒక రన్ అవుతుంది మైండ్లో. హ్మ్. డబుల్ మీనింగ్ డైలాగులు కొన్ని ఉన్నాయి. నరేష్ గారి క్యారెక్టరైజేషను ఒక పెక్యులర్ క్యారెక్టర్ అనమాట. ఆయన క్యారెక్టరైజేషన్కి సంబంధించి కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఆయన వాడతారు. హ్మ్. అవి హర్షణీయమా ఏంటి అనే దానికి జస్టిఫికేషన్ లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది. ఓకే. ఈ సినిమా అంతా రన్ అవుతుంది. కిరణ్ అబ్బవరం క్యారెక్టరైజేషన్లో కూడా ఆ డైలాగులు కొన్ని దొర్లుతాయి. హ్మ్. అక్కడక్కడ బీపులు పడ్డప్పుడు కూడా అర్థం అవుతాయి. ప్లస్ పదాలు రీప్లేస్ అయినాయి. ఓకే. కొన్ని పదాలు రీప్లేస్ అయినాయి. ఒక పదానికి బదులు ఇంకొక పదం వాడుతున్నారు. బట్ ఆ పదం మీనింగ్ ఏందని ఆడియన్స్కి అందరికీ తెలుసు. ఆడియన్స్ అందరూ నవ్వుతున్నారు థియేటర్లో. ఆ థియేటర్లో నవ్వుతున్నారు, ఇలాంటి సినిమాలు సూపర్ హిట్ అని చెప్తే ఆ పదాలను ఎంకరేజ్ చేసినట్ట, హ్మ్. ఆ వరవర్డ్ని ఎంకరేజ్ చేసినట్ట. యూత్ కంటెంట్ అంటే యూత్ బూత్ చూస్తారా, బూత్ కంటెంటా అని ముద్ర వేస్తుంది ఎట్లా అనేది చాలా రకాల మైండ్లో రన్ అవుతాయి. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే సినిమా విషయానికైతే
ఇది 2 కాన్ఫ్లిక్ట్లు ఉన్న క్యారెక్టర్లు జీవితంలో ఉండగలరా, నిలవగలరా, అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి, ప్రేమ అంటే నచ్చింది తీసుకొని నచ్చని దానికోసం వీళ్ళని వదిలేయటమా. ఒక వ్యక్తిలో 2 యాంగిల్స్ ఉంటాయి, పాజిటివ్ యాంగిల్, నెగిటివ్ యాంగిల్. పాజిటివ్ యాంగిల్ మాత్రమే నాకు కావాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్, నెగిటివ్ని కూడా భరించాలి కదా అనే యాక్సెప్ట్లో కూడా ఉంది అన్నమాట. కాకపోతే ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎప్పటి నుంచో కూడా కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ పైన లాస్ట్ వరకు బ్యాడ్గా బిహేవ్ చేసి లాస్ట్ 10 నిమిషాలు మంచిగా మారితే ఓకేనా అనే డిబేటబుల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఎప్పటికీ తెగని చర్చ. బట్ సినిమా చూస్తున్నంతసేపు అయితే ఎంటర్టైన్ అవుతారు థియేటర్లో. కిరణ్ అబ్బవరం ఏదైతే చెప్పారో దివాళీకి మంచి కే ర్యాంప్ అని టైటిల్ పెట్టుకుని వచ్చారు. కే ర్యాంప్ అంటే కుమార్ ర్యాంప్ అని, కుమార్ హీరో క్యారెక్టరైజేషన్ కుమార్ ర్యాంప్ అని చెప్పేసి ఆయన థియేటర్లో రావడం జరిగింది. సినిమా అయితే చూస్తున్నంతసేపు కూర్చోబెట్టగలిగాడు. బట్ ఈ 2 ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఈ ఎడ్జ్ల్లో ఎవరు ఏ ఎడ్జ్ చేసుకుంటే వాళ్ళకి ఆ సినిమా అలా అర్థమవుతుంది. ఇదేం సినిమా, ఇది ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, రోత సినిమా అనేవాళ్ళు ఉంటే వాళ్ళకి అది అలా అర్థమవుతుంది. లేదు ఇది యూత్ సినిమా, యూత్ కంటెంట్ ఉంది, యూత్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటే వీళ్ళకి ఇలా అర్థమవుతుంది. బట్ ఇక్కడ యూత్ కంటెంట్ ఇక్కడ మనకి 2 రకాల ఫార్ములాలు నడుస్తున్నాయి. ప్రజెంట్ థియేటర్కి జనాలు రావాలంటే యూత్ కనెక్ట్ అవ్వాలి సినిమా. యూత్ కనెక్ట్ అయితే యూత్ చూస్తారు. వాటి ఫలితమే మనం ఈ మధ్య చూసాం, లిటిల్ ఆర్ట్స్ కానీ లేకపోతే ఇంతకుముందు వచ్చినటువంటి కొన్ని సినిమాలు ఎగ్జాంపుల్ చూసాం. వాళ్ళు కనెక్ట్ అయితే మినిమం 50 కోట్ల సినిమాలు అవి పక్కా. లేదంటే స్టార్ హీరో ఉండాలి. స్టార్ హీరో ఉంటే స్టార్ హీరోని చూడటం కోసం వస్తారు, సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా. అలాంటి సినిమాలు ఉన్నాయి. ఈ 2 జోనర్సే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నాయి. సో ఇది రిజల్ట్ అనేది చూస్తున్నంతసేపు బాగానే ఉంది అనిపించుకున్నప్పటికీ కూడా దీని రిజల్ట్ ఏంటి, దీని రిజల్ట్ పక్క సినిమాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఈ 4 సినిమాల్లో ఏ సినిమాలు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అనేది దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇది లాంగ్ రన్లో ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది మనం లాంగ్ రన్లో మట్టి చెప్పగలం. మనం చూస్తున్నంతసేపు అయితే ఎంటర్టైన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది, సెకండ్ హాఫ్ అయితే హిలీరియస్గా థియేటర్ మొత్తం గొల్లు నవ్వుతున్నారు. అది నాకు కలిగినటువంటి అభిప్రాయం. మరి ఆడియన్స్ వాళ్ళకి నచ్చిందా లేదనేది వాళ్ళు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్.